ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని పాత ఆమదాలవలస చెందిన బొడ్డేపల్లి రంగనాయుడు అన్నటువంటి దళిత దంపతుల భూమిని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య ఆక్రమించింది అన్నటువంటి విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి ఈరోజు ఆ దంపతులు తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయంపై రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు సర్వే డిపార్ట్మెంట్ మొత్తం కదిలొచ్చి లోకేష్ ఆదేశాలు ఇంప్లిమెంట్ చేశారు. ప్రస్తుతం మనం రైట్ సైడ్ చూస్తే కనుక ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో స్పీకర్కి సంబంధించి మాజీ స్పీకర్కి సంబంధించినటువంటి కళాశాలతో పాటు ప్రస్తుతం మాత్రం ఇక్కడ వ్యాపార సముదాయం కూడా ఉంది. ఈ సముదాయం కానుకున్నటువంటి ఆ ఖాళీ స్థలమే ఈరోజు ఆక్రమణకు గురైంది చెప్పి వాళ్ళు ఫిర్యాదు నమోదు చేశారు. అయితే ఏ మేరకు స్థలం ఆక్రమణకు గురైందనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి డిప్యూటీ సర్వేర్తో పాటు ఈరోజు రెవెన్యూ శాఖ అధికారులు వచ్చి అక్కడ మాత్రం ఈ వివాదాన్ని సద్దుమణిగించేందుకు చేసిన ప్రయత్నం సఫలమైంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేర్ శ్రీకాకుళం వారు మనతో ఉన్నారు. అసలు ఈ వివాదం సంబంధించిన లోకేష్ ఆదేశాలని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు, ఇరు వర్గాల మధ్యన ఈ వివాదం సద్దుమణిగినట్టునే ఈ దరఖాస్తుదారు సమస్యపై గౌరవ మంత్రివర్యుల దృష్టికి వెళ్ళింది. అదేవిధంగా అదే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి రావడం వల్ల జిల్లా కలెక్టర్ వారు ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారి ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ వారికి అసిస్టెంట్ డైరెక్టర్ వారిని సూచనల మేరకు అదేవిధంగా రెవెన్యూ డివిజన్ వారి అధికారి వారి సూచనల మేరకు మేము క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చాము. వచ్చిన తర్వాత ఇరుపక్షాల సమక్షంలో చక్కగా మొత్తం నెంబర్ని అంతా ఐడెంటిఫై చేశాము. ఉన్న వాస్తవాలు ఇరుపక్షాలకి విశదీకరించి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఎవరి బౌండరీస్ వాళ్ళు క్లియర్గా చూపించడం జరిగింది. ఇరుపక్షాలు కూడా భూమి మీదకి హాజరయ్యారు. చక్కగా వాళ్ళ బౌండరీస్ వాళ్ళు చూపించుకున్నారు. ఇద్దరు కలిపి సరిహద్దులు పెట్టుకున్నారన్నమాట. ఆ సరిహద్దులకి ఇరుపక్షాలు ఒప్పుకున్నారు. ఒప్పుకోవడం వల్ల ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్న ఈ సమస్య గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మేము క్లియర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సమస్య ఇంతటితో పరిష్కారం అయిపోయింది. ఇక్కడతో ఈ సమస్య ఇంకా మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం కూడా లేదు. చూస్తే కనుక పీజీఆర్ఎస్లో గనక దరఖాస్తు చేస్తే సమస్యకు ఒక పరిష్కారం మార్గం దొరుకుతుంది అనడానికి ఏళ్ల తరబడి నుండి ఉన్నటువంటి ఈ వివాదం ఈరోజు అలా తేలిపోయింది అనుకోవచ్చు. తేలిపోయిందండి. అంటే పీజీఆర్ఎస్ ద్వారా పెట్టిన ఎటువంటి సమస్య అయినా అంటే డిపార్ట్మెంట్ పరంగా రికార్డు పరంగా తేల్చలేని సమస్యను కూడాను అవగాహన కల్పించి రికార్డు పరంగా ఎవరు విస్తీర్ణాలు విడదీసి మేము చూపించి వాళ్ళు చూపించిన సరిహద్దుల మేరకు విస్తీర్ణ కొలిపించి వాళ్ళ డాక్యుమెంట్ల ద్వారా సరిచూపినప్పుడు వాళ్ళు ఇరుపక్షాలు కూడాను దీనికి బాగా సహకరించారు. మెయిన్ సహకరించడం వల్ల ఎలాంటి సమస్యను మనం పరిష్కరించగలం. ఈ విషయంలో మన జిల్లా కలెక్టర్ గారు చొరవ కొనియాడవలసి ఉంది. కాబట్టి పీజీఆర్ఎస్కు మంచి ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం మన కలెక్టర్ గారు. ఈ విషయమే చక్కగా మేము సెటిల్ చేయడం అయింది. చూస్తే కనుక ఏళ్ల తరబడి ఉన్నటువంటి సమస్యకు ఒక పరిష్కార మార్గంగా ఈరోజు పీజీఆర్ఎస్ దరఖాస్తు దోహదపడింది. ప్రస్తుతం ఆ సమస్యను పరిష్కరించడం విషయంలో సర్వేలతో పాటు రెవెన్యూ అధికారులు కూడా తీసుకున్నటువంటి ఈ నెగోషియేషన్ ఈరోజు వారికి మాత్రం న్యాయం జరిగింది. ఆ దళిత దంపతులకు జరిగినటువంటి ఈ అన్యాయంపై అలుపెరగని పోరాటం చేసిన నేపథ్యంలో ఈరోజు కొండను ఢీకొట్టారు. ఒక మాజీ స్పీకర్ భార్య తమ స్థలాన్ని ఆక్రమించుకుందని ఎంతమందికి చెప్పుకున్నా కూడా తీరని సమస్య ఈరోజు పీజీఆర్ఎస్ ద్వారా మాత్రం సమస్య పరిష్కరించి ప్రస్తుతం బాధితులు కూడా మనతో ఉన్నారు. ఏమో సమస్య పరిష్కారం అయిపోయిందా? ఈరోజు న్యాయం జరిగిందని నారా లోకేష్ గారు అంత బాగా పరిష్కారం చేశారు. మాకు అదే చాలదండి. ఆయన అంత న్యాయం ఇచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళి మా కష్టబాధలు చెప్పుకోవడం మాకు అయ్యింది. అది మాకు న్యాయం చేశారు. ఇన్నేళ్ల పోరాటంలో మీ నిజాయితీ నిబద్ధత ఈరోజు మీకు న్యాయం జరిగేందుకు దోహదపడిందండి. న్యాయం జరిగింది. నారా లోకేష్ నెక్స్ట్ సీఎంగా రావాలి మాకు ఆయన నారా లోకేష్ గారు. ఈ సమస్య పరిష్కారం కోసం తిరగని ఇల్లంటూ లేదు, అధికారులు లేరు. అయినప్పటికి కూడా ఎట్టకేలకి మీకు ఇంతలా మదన పెట్టినటువంటి ఆ స్థలం మీకు దక్కలైందన్నటువంటి ఆనందం మీ ముఖంలో కనిపిస్తుంది. చాలా సంతోషం తండ్రి. అదంతా నారా లోకేష్ గారిది. ఆయన పెట్టిన భిక్ష మాకెవరు లేరు తండ్రి. ఈరోజు ఆ స్థలం మళ్ళీ మీకు వస్తుందని అనుకున్నారు? అసలు అనుకోలేదు, కానీ నారా లోకేష్ ఉన్నారు నా పట్ల. ఆయన్నే నేను నమ్ముకున్నాను. ఒక మాజీ స్పీకర్ భార్యతో ఢీ కొట్టావు, గెలుస్తావు అన్నటువంటి ధీమా ఉండేదా? వచ్చేది. ఆవిడని ఎప్పుడు గెలుస్తాను అని నాకు ఉండేది. గెలుచుకున్నాను కూడా. వెర్రవేగి ఇప్పుడు చెప్తాను, వెర్రవేగి గెలుచుకున్నాను. ఆవిడ నన్ను నా మంచితనాన్ని చూసుకోలేదు.
చూస్తే కనుక ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా ఈరోజు మీకు జరిగిన అన్యాయంపై అలుపెరగని పోరాటం చేశారు. చివరికి రెవెన్యూ సర్వే యంత్రాంగం కూడా క్షేత్రస్థాయిలోకి వచ్చింది. మీకు తగిన న్యాయం జరగడానికి ఈరోజు నారా లోకేష్ తీసుకున్నటువంటి నిర్ణయం దోహదపడింది. లోకేష్ మహానుభావుడు అండి, వుడ్ బి సీఎం. ఆయన పరిష్కారం మాకు పరిష్కారం దొరుకుతుంది. కాబోయే సీఎం గారికి ఆయన వెలగాలని మేము కోరుకుంటున్నాం. ఈ పరిష్కారం జరుగుతుంది అనుకోలేదు. లోకేష్ గారు ఉండబట్టే మాకు పరిష్కారం జరిగిందని మరీ తెలియజేసుకుంటాం. చూస్తే కనుక పీజీఆర్ఎస్ని ఆశ్రయిస్తే సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అనడానికి మీకు వచ్చినటువంటి ఈ కష్టం నుంచి మీరు బయటపడ్డాను, దానికి అది వేదిక అయింది అనుకోవచ్చా? మాకు వచ్చిన కష్టం బయటపడ్డారంటే చాలా బాధపడిపోయింది. ఆ మహానుభావుడి మూలంగా మా కష్టాలు కొంచెం తొలగిపోయాయి. లోకేష్ గారు కాబోయే సీఎం కాబట్టి మా కష్టాలు సుఖపడింది, బాధపడింది. ఏళ్ల తరబడి నుండి పోరాటం చేస్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అయినా కూడాను మీకు న్యాయం జరిగే అవకాశాల నేపథ్యంలో ఈరోజు పీజీఆర్ఎస్ ద్వారా లోకేష్ దృష్టికి మీ సమస్యను తీసుకెళ్లడంతోనే ఈరోజు మీకు న్యాయం జరిగిందా? లోకేష్ గారి దగ్గర ఈ సమస్య పట్టుకెళ్ళడం మూలంగానే మాకు పరిష్కారం జరిగింది, లేకపోతే జరగదు. ఈ లోకేష్ గారి దగ్గరికి పట్టుకుని వెళ్ళడం చేతనే ఈ పరిష్కారం జరిగింది. కాబోయే సీఎం గారు లోకేష్ గారు అందుచేతను వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం వారికి వస్తుందా రాదా, ఆ స్థలం దక్కుతుందా లేదని దిగులు వారిని వెంటాడేది. కాకపోతే పీజీఆర్ఎస్ ద్వారా తమ సమస్యపై లోకేష్కు విన్నవించుకున్నారు. వెంటనే జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆర్డీఓతో పాటు ఈరోజు సర్వే డిపార్ట్మెంట్ కూడా క్షేత్రస్థాయిలోకి వచ్చి ఎవరైతే పోగొట్టుకున్నాడు భూమిని కూడా ఈరోజు దాఖలు చేశారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య కూడా ఈరోజు ఆ స్థలాన్ని రీబ్యాక్ చేసేందుకు ఆమె సంతకం కూడా పెట్టారు. ప్రస్తుతం ఈ విషయంలో తన తనయుడైనటువంటి వ్యక్తి ఈరోజు ఈ పోరాటంలో ముఖ్య భూమి పోషించారు. చూస్తే కనుక మీ పోరాటం ఫలించిందా? మీ దిగులు నెరవేరిందా? తల్లిదండ్రులు ఉన్న మదనపాటు తొలగిందా? ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా తల్లిదండ్రుల ఆవేదన, వారి తాలూకు బాధ ఎంతో తీర్చినందుకు వారికి నేను సర్వదా కృతజ్ఞతని. ముఖ్యంగా ఈ యొక్క భూమి అంటే ఇది తాతల తండ్రుల నుంచి వచ్చిన మా భూమి. ఇది ఒక సెంటిమెంట్ అండి. ముఖ్యంగా వాళ్ళకి ఈ వయసులో 93 సంవత్సరాల వయసులో వారు అనుదినం రోజు బాధపడుతూ ఈ చిన్న ఏడుపు, ఇంట్లో ఆవేదన. మరి మేమైతే ప్రభుత్వానికి ఈ యొక్క సమస్యని దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు కానీ, గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, మరి ఆ చివరికి ఆ పై దశలో గౌరవ మరి ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కానీ, గౌరవ సీఎం గారు కానీ స్పందించి ఈ యొక్క సమస్యను ఇంత మైన్యూట్ లెవెల్లో, ఇంకా ఇలాంటి సమస్యలు రాష్ట్రంలో ఎన్నో ఉంటాయి, కానీ మా సమస్య ముఖ్యంగా మా తల్లిదండ్రులు వృద్ధులు సమస్యని వారు ఇంత చక్కగా పరిశీలించి పరిష్కరించేందుకు మరి అధికారులు సహకారం కానీ, మరి ముఖ్యంగా ప్రభుత్వ సహకారం చాలా ఉన్నతమైనదండి. అంటే పీజీఆర్ఎస్, నేను కూడా అధికారిగా ఉన్నాను. పీజీఆర్ఎస్ అనేది చాలామందికి న్యాయం చేసింది. ఈరోజు నాకు స్వయంగా న్యాయం జరగడంతో నాకు నిజంగా చాలా ఆనందం. అదే ఆ విషయంలో నేను ప్రభుత్వానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. కనుక స్థలం ఆక్రమణకు గురైంది, వస్తుందా రాదా అన్నట్టు భయం నెలకొన్న నేపథ్యంలో సాక్షాత్తు ఆమె ఈ స్థలం నాది కాదు, ఉభయం సమక్షంలోనే ఈరోజు ఆ స్థలాన్ని వాళ్ళకి దఖలు చేయండి అని సంతకం పెడతారు అని మీరు ఎప్పుడైనా ఊహించారా? నేను ఎప్పుడు ఊహించలేదు. కానీ మంచి మనసు, దేవుడు అందరికీ మంచి మనసు ఇచ్చాడు. ఇది మంచిగానే జరిగింది. అందుకని ముఖ్యంగా దీని విషయంలో ప్రభుత్వం చాలా మరి ఉన్నతమైనటువంటి చర్యలు తీసుకొని చేయటం, ఈ విధంగా జరగడం ప్రజల్లో ఒక నమ్మకం. ప్రభుత్వం అంటే సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని ఆశ్రయించితే ప్రభుత్వం స్పందిస్తుందనే ఒక ఇదే నిదర్శనం అండి. మా నాన్నగారి సమస్య నిదర్శనం. ఈ రోజున మేము ఉద్యోగాలు చేయొచ్చు, కానీ మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి, పరిధులు ఉన్నాయి, అవి దాటి మేము వెళ్ళలేము. కానీ వారి సమస్యని మరి అంత చక్కగా మరి ఈరోజు స్పందించి చేశారంటే నిజంగా మా మీద ఇంకా ఎంత బాధ్యత ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉందో నాకు అర్థమవుతుంది. అందుకు నేను ప్రభుత్వ విషయంలో ప్రభుత్వానికి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా సేవలు కూడా ఆ విధంగా అందిస్తామని, వారు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. చూస్తే కనుక శాశ్వత పరిష్కారం దిశగా ఈరోజు మీరు చేసినటువంటి ప్రయత్నం ఫలించింది. ఎవరైనా సమస్యలతో సతమతమైతే పీజీఆర్ఎస్ గనక ఆశ్రయిస్తే
సమస్యల పరిష్కారానికి అది ఒక మంచి వేదిక అంటే ఖచ్చితంగా నేను ఎవరికైనా చెప్తానండి. పీజీఆర్ఎస్ అనేది అది సింపుల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను చూస్తున్నాను, సామాన్యుడిగా నేను వెళ్ళాను అక్కడికి నాన్నగారిని తీసుకొని. ఒక వరుసలో వెళ్ళినప్పుడు తీసుకుని ఇచ్చిన రిప్రజెంటేషన్ కానీ, అక్కడికి పైకి వెళ్ళినప్పుడు లోకేష్ బాబు గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ కానీ, గుంపులో గోవిందంలో ఉంటాం. కానీ అంత మైన్యూట్గా ఒక సమస్యను తీసుకొని మరి ఈరోజు పరిష్కరించారంటే దాని మీద ప్రభుత్వం ఎంత దృష్టి పెడుతుంది, గౌరవ నారా లోకేష్ బాబు గారు ఎంత దృష్టి పెట్టారు, గౌరవ సీఎం గారు ఎంత దృష్టి పెట్టారంటే ఇది ఒక ఉదాహరణ. ఇంకా దీనికి మించిన ఉదాహరణ లేదు. సో ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అయినప్పటికి కూడా వారికి సత్వర న్యాయం జరగాలనుకుంటే మాత్రం ఈ వేదికను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక దళిత కుటుంబానికి వచ్చిన కష్టాన్ని పరిగణనలు తీసుకుంటూ ఒక రిటైర్డ్ ఎంప్లాయ్, మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కూడాను మీ సమస్యను ఇంత సీరియస్గా తీసుకోవడం వెనుక బలమైన వ్యక్తి ఎవరు అనుకుంటే శ్రీ నారా లోకేష్ బాబు గారు అండి. ఇంకా మేము ఒక్కసారి ఆయన కలవగలిగాం. ఆయన మమ్మల్ని అంటే కలిసినప్పుడు ఏదో ఒక నిమిషంలో కాగితం ఇచ్చామనుకున్నాం, కానీ అంత సీరియస్గా వారు దీని మీద స్పందిస్తారని ఊహించలేదు. మరి అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు కానీ, ఇక్కడ గౌరవ లోకల్ ఎమ్మెల్యే గారు కానీ, పెద్దలు ఇక్కడ మరి అధికారులు కూడా వారు కూడా చక్కగా సహకరించి చేశారు. వారందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పీజీఆర్ఎస్ అనేది ప్రజల పాలిట ఒక వరం, ఒక వారి సమస్యలకు పరిష్కార మార్గం. ఇంకంతే. చూస్తే కనుక పాత ఆమ్దాల వాళ్ళకి చెందినటువంటి రిటైర్డ్ ఎంప్లాయ్ స్థలాన్ని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య ఆక్రమించుకుంది. తమ స్థలం తమకు దక్కుతుందా లేదని అంత అధికారుల దగ్గర కూడా తిరిగారు. అయినప్పటికి కూడాను అక్కడెక్కడ న్యాయం జరగకపోవడంతో ఈరోజు పీజీఆర్ఎస్ వేదిక చేసుకొని లోకేష్కి తమ సమస్యను విన్నవించుకున్నారు. తమ సమస్య పరిష్కారానికి ఈరోజు అధికార యంత్రాంగాన్నే క్షేత్రస్థాయికి తెచ్చి గత ఏళ్ళుగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడంలో వారు చేసినటువంటి సహకారాలు మాత్రం వారి కుటుంబంలో ఉన్నటువంటి దిగులు బాధ కూడా తొలగిపోయింది. పీజీఆర్ఎస్ వేదికగా ఎవరు ఫిర్యాదు చేసినా సత్వర న్యాయం జరుగుతుంది అనడానికి తమ కుటుంబానికి జరిగినటువంటి న్యాయం ఒక తార్కాణంగా చెప్పారు. వారు చేసిన ప్రయత్నంలో జిల్లా యంత్రాంగంతో పాటు ఆమదలవలస మండలానికి సంబంధించిన సర్వేర్లు కావచ్చు, రెవెన్యూ అధికారులు కూడా వచ్చి ఇరు పార్టీలకు కూడా ఏకీభావం తేవడంలో వారి తాలూకా ప్రయత్నం కూడా ఈరోజు సఫలమైంది. అందుకే దశాబ్ద కాలంగా ఉన్నటువంటి ఈ సమస్య పరిష్కారానికి మాత్రం ఈరోజు నారా లోకేష్ తీసుకున్నటువంటి నిర్ణయం తమ కుటుంబానికి మాత్రం సంతోషాన్ని నింపిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా సమస్యలు ఉంటే పీజీఆర్ఎస్ను వేదిక చేసుకుని సమస్యలు పరిష్కరించి వాళ్ళ సూచన కూడా చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.